'దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ' 1 అవర్ 39 మినిట్స్ రన్ టైమ్‌తో ఎప్పుడో 2023లో 'అగ్ని నక్షత్రం' అనే పేరుతో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీని ప్రెజెంట్ 'దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ' అనే పేరుతో థియేటర్స్‌లో 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ చేసి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో రెంట్‌కి స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక పాయింట్‌కొస్తే సినిమా మాత్రం 'హరే రామ్', 'ఎవడు', 'బెంగాల్ టైగర్', 'యశోద', 'మార్షల్' ఇలా అన్ని సినిమాలు మిక్స్‌లా అనిపించింది. మెయిన్‌గా మెడికల్ మాఫియా థ్రిల్లర్స్. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్. మర్డర్స్ జరుగుతూ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా గానీ ఇంట్రెస్టింగ్‌గానే అనిపించలేదు. ఇక సెకండ్ హాఫ్ ఎప్పట్లానే ఇంకా మెడికల్ మాఫియా తరహాలోనే చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టెడ్ వేలో వెళ్ళింది. ఒక 2 ట్విస్ట్‌లు పర్వాలేదనిపించాయి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ టైమ్‌లో. ఇక మిగతా సినిమా అయితే నాకైతే సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదండి. నచ్చలేదు మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక పేరు మోసిన ఫేమ్ ఉన్న ఒక విలన్ మనుషుల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దీనికి సహకరిస్తున్న అతని మనుషులు ఒక్కొక్కరు మర్డర్‌కి గురవుతారు. ఏం జరుగుతుందో కనిపెట్టడానికి సీఐ దక్షగా మంచు లక్ష్మి గారు ఎంటర్ అవుతారు. అసలేమైంది? కనుక్కోగలిగారా? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఆ 2 ట్విస్ట్‌లు, మెయిన్ లీడ్ పెర్ఫార్మన్సెస్, తక్కువ రన్ టైము, సినిమాటోగ్రఫీ అంతే. హ్యూమన్ ట్రయల్ సీన్ ఒకటి బావుంది. ఆ గ్లాస్ బాక్స్‌లో లోపలున్నట్టు. మైనస్ పాయింట్స్. స్టోరీ మిక్సింగ్ ఎంత చేసినా గానీ, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం చాలా సినిమాల్లో చూసేసిన ప్రిడిక్టబుల్ రివెంజ్ డ్రామాలానే ఉంది. ఇన్వెస్టిగేషన్ కానీ, ఆ సీన్స్ కానీ అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేవు. ఫస్ట్ హాఫ్‌లో ఏదో అలా వెళ్తూ ఉంటుంది కానీ, ఇంకా ఎంతసేపు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది కానీ, అప్పటికే మనకి మ్యాటర్ అర్థమైపోతుంది. సో, సెకండ్ హాఫ్‌లో అంత ఎంగేజ్‌మెంట్ కూడా లేదు. దీనికి తోడు లాజిక్స్ అస్సలుండవు. ఎప్పుడు సీఏ చదివేసిందో ఇక ఇంతకు మించి చెప్తే ఉన్న ట్విస్ట్ కూడా రివీల్ అయిపోతుంది. టైటిల్ స్టార్ట్ అవ్వడమే చాలా ఆడ్‌గా ఉంది. మర్డర్ జరగబోయే ముందు మసాజ్ చేసుకుంటున్నవాడు కొంచెం కూడా కదలకపోవడం, లాస్ట్‌లో ఆ సాంగు, ఇంకా డీఐడీ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ ఇలాంటి విషయాల్ని ఇంకాస్త బాగా చెప్పుంటే అవి ఇంకా బాగా వాల్యూని యాడ్ చేసుండేవి మూవీకి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే సినిమా రన్ టైమ్ లాస్ట్ సాంగ్ తీసేస్తే జస్ట్ 1 ½ అవర్‌నే. కానీ ఎన్నో సార్లు చూసిన స్టోరీ అనే ఫీలింగ్ కలగడం, అయినా కానీ మినిమమ్ ఎంగేజ్‌మెంట్ మాత్రమే ఉండడం సినిమా నాకైతే అంత అనిపించలేదండి. ఏదో మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తారని చెప్పట్లేదు. నాకు 'మంచు లక్ష్మి' గారు నటించిన 'గుండెల్లో గోదావరి' మూవీ అంటే చాలా ఇష్టం. అందులో ఆమె యాక్టింగ్ సూపర్ ఉంటుంది. సో, జెన్యూన్‌గానే చెప్తున్నా ఈ మూవీ అయితే నాకు అంత నచ్చలేదు. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.